పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రేకెత్తించి ఈ యొక్క అమూల్యమైన గ్రంథాన్ని వ్రాయించడానికి సహాయం చేశాడని మనకు తెలుసు. But what is the reason? అయితే దీని వెనక గల కారణం ఏంటి? Sometimes we call it as a love letter of God. కొన్నిసార్లు దీనికి ఎవరు పిలుస్తారంటే దేవుడు మనకి ఇచ్చిన ప్రేమ లేఖ అని. Why is it called the love letter of God? ఎందుకు దేవుని యొక్క ప్రేమ లేఖగా పిలువబడింది? Why does a boy write a love letter to a girl? ఒక ప్రేమికుడు ప్రేయసికి ప్రేమ ఉత్తరం ఎందుకు రాస్తాడు? So that they can come into fellowship వారిద్దరూ సహవాసంలోకి రావాలని, and they can come into a relationship. వారిద్దరూ ఒక బంధంలోనికి రావాలని, later on an intimacy. తర్వాత వారి మధ్యలో సాన్నిహిత్యం పెరగాలని. God is the God of love. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా. So he wants people to love him. కనుక ప్రజలు ఆయనను ప్రేమించాలని కోరుతున్నాడు. Can you understand that? గ్రహించగలుగుతున్నారా? He wants us to love him. మనము ఆయనను ప్రేమించాలని కోరుతున్నాడు. That is the main reason why he has written the Bible. ఈ బైబిల్ రాయడంలో ప్రధానమైన కారణమే అది. And the cross speaks about how much he loved us. ఈ సిలువ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అన్న సంగతి మనకు తెలియజేస్తుంది. Having shown his love for us, he wants us to require the same sort of love to him. ఆయన తన ప్రేమను మనకు కనుపరిచిన తర్వాత అదే స్థాయిలో మనము దేవుని ప్రేమించాలని కూడా కోరుతున్నాడు. When you take the house of God, దేవుని యొక్క ఇంటిని తీసుకున్నప్పుడు basically God's dwelling place. అది ప్రధానంగా దేవుని యొక్క నివాస స్థలం. That is, God wants to dwell among men. అనగా దేవుడు మనుషుల మధ్యలో నివసించాలని కోరుతున్నాడు. And the same truth runs from the beginning of the Bible till the end of the Bible. ఈ సత్యము ఆ బైబిల్ యొక్క మొదలు ఆదికాండం నుంచి చివరి దాకా అంటే ప్రకటన గ్రంథం దాకా కొనసాగుతుంది. In the Garden of Eden, ఏదెన్ తోటలో God was walking with man, దేవుడు మనుషులతో నడుస్తున్నాడు. with Adam and Eve in the cool of the day. చల్లపూటలో ఆదాము అవ్వతో నడుస్తున్నాడు. So the Garden of Eden was basically the dwelling place of God. ఈ ఏదెను తోట దేవుని యొక్క నివాస స్థలము నిజానికి చెప్పాలంటే. Not because of the fruits there, fruit trees there. అక్కడ ఆ యొక్క ఫల వృక్షాలు ఉన్నాయి కనుక. Because of Adam and Eve there. ఆదాము అవ్వలు అక్కడ ఉన్నారు కనుక. They were together. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు కనుక. He was the third cord which was holding these two cords. కనుక ఈ Threefold cord. మూడంతల తాడు త్వరగా తిరిగిపోదు కానీ చూస్తాము. రెండు ఆదాము అవ్వలు అయితే మూడో వాడు దేవుడు అక్కడ. So he was holding them together. వారిద్దరిని కలిపి ఉంచుతున్నాడు ఆయన. And he was one among them. వారిలో ఒకటిగా ఉన్నాడు. He wanted to be intimate with them. వారితో సాన్నిహిత్యం కలిగి ఉండాలని కోరుతున్నాడు. Even as they together were intimate with each other. కనుక వాళ్ళిద్దరు కూడా ఆయనతో పాటు కలిసి ఉండాలని ప్రయత్నం చేశారు. So therefore we see that was the first church. అది మొదటి సంఘంగా చూస్తాం. The first house of God. మొట్టమొదటి దేవుని యొక్క నివాస స్థలం. The first dwelling place of God. దేవుని యొక్క నివాస స్థలం అది. And the same truth runs even till Revelation chapter 21. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం వరకు ఇదే సత్యం కొనసాగుతూ ఉంది. And we see that God is once again dwelling among men. దేవుడు మరొకసారి మనుషుల మధ్యలో నివాసం చేస్తూ అక్కడ కనబడుతుంది. For that reason he is coming back. ఆ కారణం చేత ఆయన తిరిగి వచ్చాడు. He said, surely I come quickly to నిశ్చయంగా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తానని చెప్పాడు. Because he's prepared a people with whom he can dwell. ఎవరితో నివాసం చేయగలడో అలాంటి ప్రజలను సిద్ధపరిచాడు కనుక. Who love him really. ఆయన నిజంగా ప్రేమించే వారిని. Love him genuinely. అక్కడగా నిజాయితీతో ప్రేమించే వారిని. Therefore he is coming for them. వారి కొరకు ఆయన తిరిగి వస్తున్నాడు. Why is he delaying? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? Some evangelists will say, కొంతమంది సువార్తికులు చెప్తారు, oh, because some souls are not yet saved. చాలా మంది ఇంకా రక్షించబడలేదు కదా అందుకొరకని. That is the answer of the evangelist. సువార్తికులు అడిగితే వారిచ్చే సమాధానం అది. But basically he's not delaying is coming because the church is not loving him in the way it should love him. నిజానికి చెప్పాలంటే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తారంటే సంఘము ఆయనను ప్రేమించవలసిన రీతిగా ప్రేమించట్లేదు కనుక. Can you understand that? అర్థమవుతుందండి? He's waiting for the church. ఆయన సంఘం కొరకు ఎదురు చూస్తున్నాడు. That's why we see in Ephesians chapter 5 he is washing it with the water of the word. అందుకొరకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూస్తాం. వాక్యమని ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచాడు. He loved the church, he gave himself for it. ఆయన సంఘాన్ని ప్రేమించాడు, దాని కొరకు తను అప్పగించుకున్నాడు. He has shown his love for it. ఆయన దాని కొరకు తన ప్రేమను కనపరిచాడు. Now through the word of God, దేవుని యొక్క వాక్యం ద్వారా washing it ఆయన దాన్ని కడుగుతున్నాడు. from every spot, ప్రతి మచ్చని, every blemish, ప్రతి యొక్క మాయని that is hindering us to show our intimacy to him. దేవునితో మనకున్న సాన్నిహిత్యాన్ని ఏదైతే ఆటంకం
భంగపరుస్తూ దాని అంతటి తొలగిస్తున్నాడు. See, God is a God of love. దేవుడు ప్రేమమయుడు. He made us in His own image. ఆయన తన స్వరూపంలో చేశాడు. One of the most distinct characters of that image is the love of God. ఆ దేవుని యొక్క గుణగణాల్లో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుని యొక్క ప్రేమ. So we must understand that He is expecting love of us. He has also the emotion that we have. He has also the will that we have. He has also the thinking that we have. మనము దేవుణ్ణి అత్యంత అధికంగా ప్రేమించాలని కోరుతున్నాడు. ఆయన కూడా మనకు వలె ఉద్రేకం కలిగిన వాడు. ఆయన కూడా మనకు వలె కోపాన్ని తాపత్రయాన్ని చూపించగలిగిన వాడు. He knows what is love. ప్రేమ అంటే ఏంటో ఆయన తెలుసు. And He is a very source of love. ఆయన ప్రేమకు మూలమై ఉన్నాడు. But His love is totally different from the love that we see here today. మనం ఈ దినాన చూసే ప్రేమకు దేవుడు మన యందు చూపించే ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. We know that it is called divine love. అది దాన్ని దైవికమైన ప్రేమని పిలుస్తామని తెలుసు మనకి. And it's also another way, in the Greek it's called the agape love. ఆ గ్రీకు భాషలో దానికి ఒక పేరు ఇవ్వబడింది అగాపే ప్రేమ. Agape love. అగాపే ప్రేమ. What is agape love? అగాపే ప్రేమ అంటే ఏంటి? Selfless love. నిస్వార్థమైనది. Sacrificial love. సమర్పణతో కూడింది, త్యాగపూరితమైనది. So He wants us to love us the same way. Love Him in the same way. మనం కూడా దేవుణ్ణి అదే స్థాయిలో ప్రేమించాలని కోరుతున్నాడు. Understand? అర్థమైందా? So even our service must be, motivated by that love. మన యొక్క సేవా పరిచర్య కూడా ఆ ప్రేమ ద్వారా ప్రోద్బలించబడాలి. So that's what Paul says in 2 Corinthians. 2 కొరింథీలో పౌలు అదే మాట చెప్తున్నాడు. 2 Corinthians chapter 5 and verse 14. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. Let's read together. అందరం Please. కలిసి చదువుకుందామండి. 2 అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము అందరం కలిసి చదువుకోండి. 161వ పేజీ. 5:14. Let's read. క్రీస్తు ప్రేమ For the love of Christ compels us, because that us at one time with all. అందరూ మృతి పొందిరనియు. So the love of Christ must compel me, must constrain me in my service. కనుక దేవుని యొక్క ప్రేమ నేను చేసే పరిచర్య విషయంలో నన్ను బలవంతం చేయాలా, నన్ను ఒప్పించాలా, నన్ను ఎలాగైనా చేయించాలా పని. Satan will allow us to serve the Lord, సాతాను దేవుని యొక్క సేవ చేసేదానికి కూడా అనుమతిస్తాడు, but with different motives. అయితే భిన్నమైనటువంటి దృక్పథంతో. Understand? Even allowed Judas Iscariot to serve the Lord. ఆ ఇస్కరియోతు యోధా కూడా దేవుని యొక్క సేవ చేసేదానికి సాతాను అనుమతించాడు. Okay, go ahead. వెళ్ళు, ముందుకెళ్ళు. Follow him, అతన్ని వెంబడించు, serve him. ఆయన సేవ చేయి. You take even the treasurer post. కనుక అక్కడ ట్రెజరర్ పోస్ట్ తీసుకో. So what happened? ఏమవుతుంది? But he knew this man's motive was different. ఇతని యొక్క దృక్పథం వేరే అన్న సంగతి సాతానా తెలుసు. It was not for the love of Christ. క్రీస్తు యొక్క ప్రేమను కలిగిన వాడు కాదు. It was because of the money bag that he was serving the Lord. కనుక కేవలం తనకున్నటువంటి డబ్బు సంచిని బట్టి దేవుని సేవ చేస్తున్నాడు. Because he loved money more than the Lord Jesus Christ. యేసుక్రీస్తు కంటే ఎక్కువగా డబ్బును ప్రేమించిన వాడు. Can you understand? గ్రహించగలరా? So that is the reason ఇది కారణం. God is sending His word, దేవుడు తన వాక్యాన్ని పంపిస్తున్నాడు. washing us with the water of the word. కనుక వాక్యమైన ఉదక స్నానంతో మనం Even పవిత్రపరుస్తున్నాడు. that spot of love for money, little bit small spot of love for money comes into my heart, this word of God will wash it away. కనుక ఈ ధనం కొరకైనటువంటి ధనాశ కొరకైన ప్రేమ కొంచెం చిన్న చుక్క దానిలో వచ్చినప్పటికీ వాక్యమైన ఉదక స్నానం దాన్ని తీసేస్తున్నాడు ఆయన. Even as this blemish of this love of money comes into my heart, when I hear the word of God, it's washed away. ఈ యొక్క ధనము అనేటువంటి పొరపాటు నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో హృదయంలోనికి ఆయన తన వాక్యం ద్వారా దాన్ని తొలగిస్తున్నాడు. Then when we see James and John, యాకోబు యోహానులు మనం చూస్తాం. one day they're coming with their mother. ఒకసారి వారి తల్లితోటి వచ్చారు. She is the auntie of actually the Lord Jesus Christ. She's auntie. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఉన్నది ఆమె. She is the sister of Mary. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పిన్నిగా ఉన్నది ఆమె. So they knew that if they go directly and ask the Lord, వారు నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళగలిగే స్థాయి ఉంది. He'll give them nice rebuke. కనుక మంచి గద్దెంపులు మొదలడు. So they wanted some elderly person that is very close related, and the recommendation of such a person, he will be quiet, he will also give an answer reverentially. కనుక పెద్దవాళ్ళకి సహవాసం కావాలా, వాళ్ళ ద్వారా మన దగ్గరికి వెళ్ళాలా,
వాళ్ళ ద్వారా మనం సిఫారసు పొంది మనం మంచి స్థానంలోకి రావాలా, అప్పుడు మనం ఎంతో భయభక్తులతో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. So we all go to the law. We also take some recommendation, isn't it? కానీ మనం కూడా ఎవరో ఒకరు సిఫారసు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. If I go and ask Modi నేను వెళ్ళి మోడీని అడిగాను for అనుకోండి, a job, he'll call the peon and ask them. కనుక ఉద్యోగం ఇవ్వమని అడిగాను అనుకోండి, అతను ప్యూని పిలిపిస్తాడు, నన్ను ఎండగొడతాడు బయట. But in case I call Amit Shah, నేను అమిత్ షాని పట్టుకున్నాను he అనుకోండి, will recommend my job. కనుక నాకు ఒక ఉద్యోగం ఇప్పించమని అడిగాను అనుకోండి, He will give heed to that man. కనుక అమిత్ షా మాటలకి అతను చెవి ఎగుతాడు. So I'm going with recommendation. కనుక ఇప్పుడు ఒక సిఫారసు తీసుకుని వెళ్తున్నాను నేను. Even so, these two boys, ఈ ఇద్దరు కూడా they said, okay, the Lord is going away. ప్రభు ఎలా We వెళ్ళిపోతున్నాడు, don't know. He's going, saying suddenly saying he's going to die. Suddenly saying going to heaven. అకస్మాత్తుగా నేను చనిపోతానంటాడు, అకస్మాత్తుగా నేను వెళ్ళిపోతానంటాడు. ఈయన So we don't know. మాకు తెలియదు ఇది. But before he goes away, వెళ్ళిపోయినా కానీ they don't care about him going away also. ఆయన వెళ్ళిపోవటం గురించి చింత లేదు వాళ్ళకి. They are more concerned about their position. వారికి ఉన్న స్థానాల గురించి చింత ఎక్కువ ఉన్నారు. So they slowly took the mother. కనుక వీళ్ళు తల్లిని తీసుకున్నారు, And you go, you talk to him నువ్వు మాట్లాడింది. before he goes away. అక్కడికి వెళ్ళిపోకముందు నువ్వు He's మాట్లాడాలి. sitting at the right hand, left hand. కనుక ఒకడు కుడి పక్కన ఒకడు ఎడమ పక్కన ఉన్నారు. And so when they went there, అక్కడికి వెళ్ళినప్పుడు mother is talking. తల్లి అడుగుతుంది, My sons have been very faithfully following you. నా పిల్లలు చాలా నమ్మకంగా నేను వెంబడిస్తున్నారు. Look at all those people. ఎంతమంది ప్రజల మధ్యలో Usually when he began the ministry, పరిచయం ప్రారంభించినట్టు చూసావు కదా నువ్వు. so many multitudes were following you. జన సమూహం నేను వెంబడిస్తున్నారు. Big, you have big crowds. పెద్ద సంఖ్యలో జనం పోగొడుతున్నారు. Tens and thousands of people are following కనుక you. వేల సంఖ్యలో 10,000 సంఖ్యలో నేను వెంబడిస్తున్నారు. But now when you see, ఇప్పుడు చూడు, nobody is following you. నేను ఎవరు వెంబడించట్లేదు. But my sons, అయితే నా పిల్లలైతే till this last moment, ఈ చివరి వరకు they are following you నిన్నే వెంబడిస్తున్నారు, very faithfully. చాలా నమ్మకంగా. I believe కనుక నేను నమ్ముతున్నాను, they are worthy of the left hand, right hand positions in your kingdom. నీ యొక్క రాజ్యంలో నీ కుడి పక్కన ఎడమ పక్కన ఉండే స్థాయి వారికే ఉన్నదని నేను నమ్ముతున్నాను. So when she was asking this recommendation, ఈ సిఫారసు తీసుకొచ్చి ప్రభుని అడుగుతుంది. the Lord did not say there's no such slot there. అలాంటి యొక్క స్థలం ఉందనే సంగతి ప్రభు చెప్పట్లేదు అక్కడ. But he said the way to get it, అది పొందేటువంటి మార్గము it's a different way. అది భిన్నమైనది. It's the way of the cross. అది శిలువ యొక్క మార్గం. ఒక్క నిమిషం అంటే నీకు పెన్స్ బుక్స్ ఇస్తాను. ఒకరిద్దరు సాయం చేయండి కొంచెం, అప్పుడే మరొక కష్టం. కావాల్సిన వాళ్ళే So you know the reason why they're giving the pen and the notebook. ఆ నోట్బుక్ పెన్ ఎందుకు ఇస్తారో మీకు తెలుసు కదా. I think brother after the meeting he'll ask you to show what you got. అయిపోయిన తర్వాత ఏమేమి రాశారో చూపించండి అని అడుగుతానే ఉంటాను. తెలియదు మరి. And you'll be given prizes for that. ఒకవేళ ఇస్తే దాని కొరకు ఏమైనా ప్రైజ్ కూడా ఇవ్వచ్చు, బహుమానం. ఎవరికైతే లేదో వాళ్ళు తీసుకోండి. బుక్ అంటే So we must understand that Lord was, wanting us to be constrained, motivated by love for Him and serve Him. మనం గ్రహించవలసింది ఏంటంటే, మనము దేవుని కొరకైనటువంటి ప్రేమ మనలో బలవంతపరచబడి ఆ యొక్క ఉద్దేశంతో ప్రభు యొక్క సేవ చేయాలని. I must often search my heart and my life whether I really genuinely love the Lord. తరచుగా నా జీవితాన్ని, నా యొక్క హృదయాన్ని పరీక్షించుకొని నిజాయితీతో యథార్థమైన హృదయంతో ప్రభువుని ప్రేమిస్తున్నానా అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. So after going to the cross, కనుక శిలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత and after displaying His love on the cross of Calvary for us, మన కొరకు కలవరి శిలువలో ఆయన యొక్క ప్రేమను ప్రదర్శించిన తర్వాత He rose again on the third day. మూడో దినాన్ని తిరిగి లేచాడు ఆయన. Now He's coming to Peter ఇప్పుడు పేతురు దగ్గరికి వస్తున్నాడు. when they come back from the fishing. వారు యొక్క చేపలు పట్టడం తర్వాత In John chapter 21, యోహాను సువార్త 21వ అధ్యాయం. He's standing on the shores of the Sea of Tiberias, కనుక తిబెరియా సముద్ర తీరం దగ్గరికి వచ్చాడు. and He's asking them, వాళ్ళు ఏమడిగాడు? children, do you have any meat? పిల్లలారా మీ దగ్గర ఏమన్నా They, ఆహారం ఉందా? they speak the truth and they say, Lord, we don't have anything. వారు నిజంగా సత్యం చెప్పారు. ప్రభువా మా దగ్గర ఏమీ లేదని చెప్పారు. Again the Lord lovingly sends them.
మళ్ళా రెండోసారి ప్రభు ప్రేమతో చెప్పాడు, and then directs them. వారికి దారి చూపించాడు. Put your net on the right side. ఆ కుడి ప్రక్కన వల వేయండి అన్నాడు. And what happens? ఏమైంది? They catch about 153 big fish. 153 గొప్ప చేపలు పట్టుకున్నారు. Now they are dragging it back to the shore. దాన్ని ఇప్పుడు ఒడ్డుకి లాగుతున్నారు. And what does he do? ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ? He already lit up a coal of fire. అప్పటికే ఆయన ఆ యొక్క మంట సిద్ధం చేశాడు. And he is preparing some hot bread and also very అక్కడ hot fish. అక్కడ ఆయన రొట్టెలు సిద్ధపరిచాడు, తర్వాత చేపలు కూడా కాల్చి సిద్ధపరిచాడు. Now, having done that, ఆయన చేసిన తర్వాత he allows them to eat first. ఇప్పుడు మొట్టమొదటిగా తినమని చెప్తున్నాడు. And when they were eating, తింటున్నప్పుడు, they were finishing eating, ఇప్పుడు తినడం ముగిస్తున్నప్పుడు slowly calls Peter. పేతురు పిలుస్తాడు. What is the question he's asking ఏం him? ప్రశ్న వేశాడు? Do you love me నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? more than these? వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? John chapter 21, isn't it? యోహాను సువార్త 21వ అధ్యాయం Verse 15. 15వ You వచనం can see that. చూద్దాం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము. John chapter 21, verse 15. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. So, Jonah, do you love me more than these? యోహాను, నీవు నన్ను వీటికంటే ఎక్కువ ప్రేమిస్తావు? యోహాను కుమారుడు సీమోను He's asking him a question. కనుక ఆయన ప్రశ్న చేస్తున్నాడు. And the word love means, do you love me means that word love, he's asking in the Greek, he is speaking to him in the Greek using the word agape. కనుక ఇక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్న పదంలో ఆయన ఉపయోగించినటువంటి ఆ ప్రేమ అన్నదానికి గ్రీక్ భాషలో ఉన్నదంటే అగాపే ప్రేమ. And when Peter is answering him, ఇప్పుడు పేతురు దానికి జవాబు ఇచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, he says, Lord, I love you, but not as you expect. కనుక ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు కోరిన విధంగా అయితే నిన్ను ప్రేమించట్లేదు అని. One of the most important things we see here is he always speaks the truth now. కనుక ఇక్కడ చూసేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ఇప్పుడు సత్యం మాట్లాడడానికి మొదలు పెట్టాడు. When the Lord asked them, ప్రభు అడిగినప్పుడు, do you have any meat? ఆహారం ఉందా అని అడిగినప్పుడు, When they came with empty boats, వారికి ఖాళీ బోట్లతో దోలుతో he వచ్చాడు. didn't pretend as if he's got some fish there. అప్పటికే కొన్ని చేపలు పట్టినట్టుగా నటించలేదు వాళ్ళు. If it was me there, అదే నేనుంటే I would have called John and said, యోహానుతో చెప్పేవాడిని, John, you put some big fish there, no, inside. కనుక లోపల పెద్ద చేప వేయి పెట్టు అని చెప్పేవాడు. But what is that fish? ఏంట చేప? It is the Lord. ప్రభుత్వం చెప్తున్నాడు. So I would have pretended as if there is some fish in the boat. కనుక నేనైతే అక్కడ అప్పటికే దోనిలో కొన్ని చేపలు ఉన్నట్టుగా నటించేవాడు. But he didn't say like that. అలా చెప్పలేదు He పేతురు. said, no, Lord. ప్రభువా, ఏమీ పట్టలేదు. And immediately the Lord says, వెంటనే ప్రభు అన్నాడు, go back for fishing. కొంచెం లోపలికి వెళ్ళండి. So at least one thing they learned is, ఒకటి నేర్చుకున్నది ఏంటంటే, after సత్యం following him for three years, 3 సంవత్సరాలు వెంబడించిన తర్వాత they learned to speak the truth. ఈ సత్యం మాట్లాడటం నేర్చుకున్నాను. They learned to speak the truth. సత్యం మాట్లాడటం నేర్చుకున్నాను. Basically, we are all liars. ప్రాథమికంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా అబద్ధికులే. But then, when we follow the Lord, at least we must learn first of all to speak the truth all the time. ప్రభువును వెంబడిస్తున్నప్పుడు ఎల్లవేళలా సత్యం పలికేటట్టుగా నేర్చుకోవాలి మనం. So here also again we see ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, the Lord is asking him, ప్రభు అడుగుతున్నాడు, do you love me more than these? వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? He says no. He says, Lord, you know I love you. ప్రభువా, నీకు తెలుసు నేను ప్రేమిస్తున్నానని. This word love means feel you, that is a friendly love. ఇక్కడ పేతురు ఉపయోగించిన ప్రేమ అనే పదానికి అర్థం ఏంటంటే గ్రీకు భాషలో ఫిలియో అంటే అర్థం What was the ఏంటంటే Lord expecting స్నేహితుల him? యొక్క ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. What was the Lord expecting of him? ప్రభు ఏం కోరుతున్నాడు సీమోను నుంచి? Do you love me more than these? వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? What does that word these mean? కనుక వీరికంటే అర్థం ఏంటి? He's showing them the boat దూరం చూపిస్తున్నాడు, and the net. వలం చూపిస్తున్నాడు. Peter, you followed me 3 years, ఇన్ని 3 సంవత్సరాలు నన్ను వెంబడించావు కదా పేతురు, leaving your profession. నీ యొక్క వృత్తిని విడిచిపెట్టావు, But once again you've gone back to your profession. మళ్ళా నువ్వు పాత వృత్తిలోకే వెళ్ళావు. So coming for my ministry, నా పరిచర్య నుంచి వస్తూ కూడా you think only about earning money. నువ్వు సంపాదన మీద ఆశపడ్డావు. So you went back to your profession. నీ పాత వృత్తిలోకి వెళ్ళిపోయావు. It looks like you still love your profession. కానీ ఇంకా నువ్వు ఆ వృత్తినే ప్రేమిస్తున్నావు You కనబడుతుంది. still love your boat.
నీ యొక్క ధోనిని You ప్రేమిస్తున్నావు, still love your net. ఆ వలను ప్రేమిస్తున్నావు, You still love your fishing. నీ యొక్క చేపలు పట్టే విధానం ప్రేమిస్తున్నావు, Or do you love me more? దానికంటే ఎక్కువ ప్రేమిస్తావా? Do you love me more than these? వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తావా? So he was shaken. కనుక కదిలించబడ్డాడు. Now he has to speak the truth. ఇప్పుడు సత్యం చెప్తున్నాడు. So he said, చెప్తున్నాడు he ఇప్పుడు. didn't use the same word agape. కనుక అగాపే అన్న పదాన్ని ఉపయోగించలేదు, He used the word filio. ఫిలియో అన్న పదాన్ని ఉపయోగించాడు. Lord, I love you. ప్రభువా నేను ప్రేమిస్తున్నాను, I also love my job. నా ఉద్యోగాన్ని కూడా ప్రేమిస్తున్నాను నేను. Because it's friendly love. ఎందుకంటే ఇది ఆ యొక్క స్నేహితుల మధ్య ప్రేమ ఇది. And one will have many friends, isn't it? కనుక ఒకరికి అనేక మంది స్నేహితులు ఉంటారు కదా. I have brother as friend. ఆ సహోదరులు ఒక స్నేహితుడు, Stephen as friend. స్టీఫెన్ గారి So many friends. కొంతమంది చాలా మంది స్నేహితులు ఉన్నారు నాకు కూడా. So friendly love, filio means so many love. కనుక ఫిలియో అంటే My love is shared with so many people. కనుక నా ప్రేమను అనేక మందితో పంచుకుంటున్నాను నేను. What is he asking? ఆయన అడిగేది ఏంటి? You love me more. నువ్వు వీటన్నిటికంటే ఎక్కువ నన్ను You ప్రేమిస్తున్నావు. must love me separately. You must love me uniquely. కనుక నన్ను అసమానమైన రీతిలో ప్రేమించాలి. You must love me with all your heart. మీ యొక్క పూర్ణ హృదయంతో ప్రేమించాలి. And then he says, అప్పుడు ఆయన చెప్తున్నాడు, again saying, మళ్ళా చెప్తున్నాడు, showing him the blessings. ఆశీర్వాదం చూపిస్తున్నాడు. What is the blessing? ఏమిటి ఆశీర్వాదము? 153 big fishes. 153 గొప్ప చేపలు. He's telling Peter, పేతురుతో చెప్తున్నాడు, do you love me more than these? వీటికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? Do you love me more than my blessings? నా ఆశీర్వాదం కంటే ఎక్కువ నన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నావా? Or you just love my blessing alone? లేకపోతే కేవలం నా ఆశీర్వాదాన్ని మాత్రమే నువ్వు ప్రేమిస్తున్నావా? Peter, you've been following me for 3 years. పేతురు, నువ్వు 3 సంవత్సరాలు నన్ను వెంబడిస్తున్నావు. But have you been following me only for blessing? ఆశీర్వాదం కొరకు నన్ను వెంబడిస్తున్నావా? Or have you been following me for my own sake? Let- Lesser. లేకపోతే నా కొరకు ఆశీర్వదించాలని మాత్రమే వెంబడిస్తున్నావా? Why do you seek me? ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు? Are you seeking me only for the gifts? కేవలము బహుమానాల కొరకే నన్ను వెతుకుతున్నారా? Or are you seeking me the giver itself? లేకపోతే ఆ యొక్క బహుమానం ఇచ్చేవాడినే ప్రేమిస్తున్నావా? Would you follow me in case I don't bless you? ఒకవేళ నిన్ను ఆశీర్వదించకపోయినా నీవు నన్ను వెంబడిస్తావా? In case I don't give you 153 fishes, ఒకవేళ 153 చేపలు నీకు ఇవ్వలేదనుకో, do you still love me? ఇంకా నన్ను ప్రేమిస్తావా? That's a real crucial question. అది నిజంగా చాలా క్లిష్టమైన ప్రశ్న. That is why he makes us to wait for blessings. అందుకొరకనే ఆశీర్వాదం కొరకు దేవుడు మనం వేచి ఉండేలాగా చేస్తాడు. He gave a promise to Abraham అబ్రహాముకు వాగ్దానం చేశాడు, that he will give him a child. నీకు బిడ్డనిస్తానన్నాడు. Because earthly wise he was blessed already. He had plenty of money, he had plenty of cattle, he had plenty of sheep. Everything was there. దానికంటే ముందుగానే అబ్రహాం విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. విస్తారమైన గొర్రెలు ఉన్నాయి, తర్వాత పశువులు ఉన్నాయి, తర్వాత వెండి బంగారం ఉన్నాయి. But he didn't have a child. అయితే బిడ్డ లేడు, కొడుకు లేడు. Now his heart was all the time bent for a child. కనుక తన హృదయం అంతా కూడా కొడుకు ఎప్పుడు జన్మిస్తాడా అనే ఉన్నది. I need a child, and what is the use of all this money and all these things if I don't have a heir for myself? కనుక నాకు ఇంత ఐశ్వర్యం అష్టైశ్వర్యాలు కలిగి ఉండి నాకు కొడుకు లేకపోతే ఈ లాభం ఏంటి? So then what happens? కనుక అప్పుడు ఏం జరిగింది? God met him and gave him a promise. దేవుడు అక్కడ కలుసుకున్నాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. So he was holding on to the promise. ఇప్పుడు వాగ్దానం పట్టుకున్నాడు. Lord, you told me you'll give me a child. Lord, you told me give me a child. ప్రభువా, నువ్వు నాకు చెప్పావు కదా వాగ్దానం చేసావు బిడ్డనిస్తానని. ప్రభువా, నువ్వు నాకు వాగ్దానం చేసావు కొడుకునిస్తానని. So he was following the Lord only for the child. కనుక కొడుకు కొరకే ప్రభువుని వెంబడిస్తున్నాడు ఇక్కడ అబ్రాహాం. Are we following the Lord only for the child? నువ్వు కొడుకు కొరకే వెంబడిస్తావు ప్రభువుని. What happens if he doesn't give? ఒకళ్ళు ఇవ్వకపోతే ఏంటి, ఏం చేస్తావు? So he delayed. Lord went on delaying. కనుక ప్రభు ఆలస్యం చేసుకుంటూ వెళ్ళాడు. 25 years of God. 25 సంవత్సరాలు అయిపోయింది. In between, ఈ మధ్యలో oh, this God will not give me this problem. ఈ దేవుడు నాకు వాగ్దానం చేస్తాడు కానీ ఇవ్వడు. Let me have my own child. నా సొంత బిడ్డను కలిగి ఉండటం మంచిది, My own way. నా సొంత మార్గంలో. My wife is also recommending. కనుక భార్య కూడా నన్ను ప్రోత్సహిస్తుంది. So he married Hagar and got a child. కనుక హాగాను పెళ్లి చేసుకున్నాడు, ఒక బిడ్డను కన్నాడు. That means he was not loving the Lord fully. అనగా అర్థం ఏంటంటే నువ్వు దేవుని పూర్తిగా ప్రేమించట్లేదు అని. Only for the child's sake. కేవలం కొడుకు కొరకే ప్రేమించాడు. So he's pointing out to that 153 big fishes. 153 గొప్ప చేపలు చూపించినప్పటికీ And he's asking them, వాడు అడుగుతున్నాడు, do you love me more than these? వీటికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా?
What happens if I don't give you? ఒకవేళ నీకు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? Of course, it will take just like that a minute for me to give you all the blessings. ఒకవేళ ఇన్ని ఆశీర్వాదం ఇవ్వడానికి నాకు ఒక క్షణం కూడా పట్టదు. I told you just go back. నేను మీకు చెప్పాను వెనక్కి వెళ్ళమని, లోపలికి వెళ్ళి. You even had some doubts. మీలో అనుమానాలు ఉండుండొచ్చు. What does he know? ఆయనకేం తెలుసు? He is only a carpenter. ఆయన ఒక వడ్రంగా మాత్రమే. We are all experienced fishermen. మేము అనుభవం గడించినటువంటి ఆ యొక్క జాలర్లము. That too, we have already gone and fished in the same place. అదే స్థలంలో ఆయన ఎక్కడ చెప్తున్నాడు అక్కడ ఇప్పటికే వెళ్ళి వలలు వేసి ప్రయత్నం చేశాం. All throughout the night we have been fishing. రాత్రంతా ప్రయత్నం చేస్తూనే ఉన్నాము వల వేసి. But still he is asking us to go. ఆయన అన్నాడు లోపలికి వెళ్ళి కుడి పక్క వల So we went with doubts only, no doubt. కనుక అనుమానాలు ఉంటాయి, అనుమానం లేదు దాంట్లో. Still I blessed you. అయినా నేను ఆశీర్వదించాను. 153 fishes you got. 153 గొప్ప చేపలు వచ్చినాయి నీకు. I commanded all those fishes. చేపలన్నిటికీ ఆజ్ఞాపించాను. Now all of you come there. మీరందరూ అక్కడికి వచ్చేయండి. Join together. అందరూ ఒక దగ్గర ఉండండి. A small net only is there. ఆ చిన్న వల ఉంది అక్కడ. But somehow squeeze yourself inside కానీ there. ఎలాగైతే ఆ వల లోపలికి వెళ్ళిపోవాలి మీరందరూ. And the Lord said to the small fishes, చిన్న చేపలని చెప్పాడు, go far away. మీరు దూరంగా వెళ్ళిపోండి. You all don't come nearby. మీరు దగ్గరకు రాకూడదు. So they got for 153 fishes. కనుక 153 గొప్ప చేపలే వచ్చినాయి అక్కడ. All this happened within a few seconds. ఇవన్నీ కూడా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. To bless is very easy for the Lord. దేవునికి ఆశీర్వదించడం చాలా తేలిక. But He wants us అయితే మళ్ళీ చేయబోతున్నాడు. to love Him more than the blessing. ఈ యొక్క ప్రేమ ఈ ఆశీర్వాదం కంటే ఎక్కువ ఉండాలి, దేవుని కొరకైన ప్రేమ. So we must ask ourselves. కనుక మన అడుగుతున్నాడు. That is what He told. He wanted to check with Job also. యోబుతో కూడా అదే పరీక్షించాలని కోరాడు. See, Satan's accusation with the Lord is, సాతాను దేవుని దగ్గర ఎటువంటి నింద వేస్తున్నాడంటే, నేరం మోపుతున్నాడంటే, you don't know why they are following you. ఎందుకు నిన్ను అనుసరిస్తున్నాడో నీకు తెలియదయ్యా. You don't know why they are worshipping you. ఎందుకు నిన్ను ఆరాధిస్తున్నారో నీకు తెలియదు. You don't know why they are intimate with you. ఎందుకు నీతో సన్నిహిత్యం పెంచుకున్నారో నీకు తెలియదు. Only because you are given the blessed. నువ్వు వారిని ఆశీర్వదించావు కనుక. And you are also protecting their blessings. వారి ఏదైతే ఆశీర్వదించాడో దాన్ని నువ్వు కాపాడుతున్నావు కనుక. You put a hedge around them. వారి చుట్టూ కంచె వేసావు కనుక. Don't think they really love you. వారు నిజంగా ప్రేమిస్తారు అనుకోవద్దు. You take away the hedge. ఆ కంచె తీసేస్తే, and you allow me to take away the blessing also. ఒకవేళ ఇచ్చిన ఆశీర్వాదం కూడా తీసేసుకుంటే, then you will see who they are. అప్పుడు నిజమైన రంగేదో బయటపడుతుంది. Their true color will come out. వారి నిజమైన రంగు బయటపడుతుంది. They will begin to curse you. కనుక నిన్ను శపిస్తానని చెప్పాడు. And what did the Lord say? ప్రభువు ఏం చెప్పాడు? Not my servant Job. నా యొక్క యోబు అలాంటి వాడు కాదు. Of course, he did not say not my servant's wife. He didn't include Job's wife. He told about Job. నా సేవకుడైన యోబు భార్య అలాంటిది కాదని చెప్పట్లేదు, ఒక యోబు గురించే చెప్తున్నాడు ఆయన. So what happened? ఏం జరిగింది? So Satan said, okay, let's have a challenge. సరే, ఈ సవాల్ నేను తీసుకుంటాను అన్నాడు. I'm saying నేను చెప్తున్నాను, he's serving you, worshipping you, following you, and he's believing in you because of the blessing. కేవలం నువ్వు ఇస్తున్న ఆశీర్వాదాలను బట్టి, ఆ చుట్టూ కాపుదలను బట్టి మాత్రమే నిన్ను సేవిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను వెంబడిస్తున్నాడు. But you are saying, నువ్వు అంటున్నావు, it's not like that. అలా కాదు. Even if you take away the blessing, you will still worship me, you will still serve me, you will still follow me. కనుక ఈ ఆశీర్వాదం తీసేసినా, ఏం చేసినా ఇంకా నన్ను వెంబడిస్తాడు, నన్ను ఆరాధిస్తాడు, నాతో పాటు ఉంటాడని. So the challenge went on. కనుక ఈ సవాల్ ఒకరితో ఒకరు వెళ్ళింది. God said, okay, you go and test. సరే, వెళ్ళి పరీక్షించుకో అన్నాడు దేవుడు. And then Satan immediately comes very happily, సాతాను ఎంతో సంతోషంగా వచ్చేసాడు, expecting that Job will, curse the Lord. కనుక యోబు దేవుణ్ణి దూషిస్తాడు అనుకున్నాడు. He took away everything. అన్ని తీసేశాడు. But still Job did not curse the Lord. అయినప్పటికీ యోబు దేవుని దూషించలేదు. Proving that he loved the Lord more than the blessing. కనుక ఆశీర్వాదం కంటే దేవుని అధికంగా ప్రేమిస్తున్నానని నిరూపించాడు. That he was serving the Lord not for the blessing but for the Lord himself. కనుక ఆశీర్వాదం కొరకు దేవుని ప్రేమించట్లేదు కదా, దేవుని మాత్రమే ప్రేమిస్తున్నానని చూపించాడు. Everything gone now. అన్ని పోయినాయి. Even his health is gone, children gone, cattle gone, and now his wife also has abandoned him and he is left alone. అతని యొక్క ఆరోగ్యం క్షీణించింది, అతని యొక్క పిల్లలు చనిపోయారు, అతని భార్య అతను దూషించడం మొదలుపెట్టింది, తనకున్న ఆస్తి అంతా పోయింది. Do you love me more than these? వీటికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? And then finally, చివరిగా he looks at Peter and says, పేతురు చూసి చెప్తాడు, Peter, you always wanted to be the greatest ఎప్పుడు అందరికంటే నువ్వు గొప్పవాడిగా ఉండాలని చూస్తావు among my disciples. శిష్యులందరిలోకి. But I want to ask you a question. నిన్ను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. Do you love me more than these people? ఈ ప్రజల కంటే కూడా ఎక్కువ నన్ను ప్రేమిస్తావా? Who are they? ఎవరు వాళ్ళు? He went with 7 disciples. 7 శిష్యులతో పాటు వెళ్ళాడు. He was the 7th.
అతను ఏడోవాడు. There are other 6 disciples. మిగిలిన ఆరుగురు కూడా శిష్యులే. So Lord is saying, ప్రభు చెప్తున్నాడు, these 6 also love me, ఈ ఆరుగురు కూడా నన్ను ప్రేమిస్తారు, but do you love me more than these? వీళ్ళకంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తావా? Want to be the greatest? నువ్వు గొప్పవాడు ఉండాలనుకుంటున్నావా? Then you must love me the most. అప్పుడు అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. I will strip you of all your blessing. నీ ఆశీర్వాదాలన్నీ తీసేస్తాను నేను. Will you love me? నువ్వు నన్ను ప్రేమిస్తావా ఇంకా? Then you will be the leader. అలాగైతే నువ్వు నాయకుడిగా ఉండొచ్చు. So feeding the sheep, he is saying, you can feed the sheep now. కనుక ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నా యొక్క గొర్రెలను మేపమని చెప్తున్నాడు. 2 truths are there. రెండు సత్యాలు ఉన్నాయి. If you want to feed the people of God, దేవుని యొక్క ప్రజలను మీరు పోషించాలంటే, if you want to receive the word of God and feed the people of God, దేవుని యొక్క ప్రజలను పోషించడానికి దేవుని దగ్గర నుంచి వాక్యం నువ్వు కావాలనుకుంటే, you must love the Lord. నువ్వు దేవుని ప్రేమించాలి. You'll be tested, నువ్వు పరీక్షించబడతావు, but you must love the Lord. అయినప్పటికీ ప్రభువుని You ప్రేమించాలి. must prove that you love Him more than anything. నీ యొక్క ప్రేమ అన్నిటికంటే ఎక్కువైందని నువ్వు నిరూపించాలి. Then He will give you the stuff to feed the people of God. He will give the word to feed the people of God. అప్పుడు దేవుని యొక్క ప్రజలను పోషించడానికి కావాల్సిన వాక్యాన్ని, కావాల్సిన సామాగ్రిని ప్రభు నీకు ఇస్తాడు. He's saying, feed my sheep. నా యొక్క గొర్రెలను మేపమని చెప్పాడు ఆయన. Feed my sheep. Feed my lambs, he says first. ఆ మొట్టమొదటిగా గొర్రె పిల్లలను మేపమన్నాడు. Feed my sheep. తర్వాత నా యొక్క గొర్రెలు మేపమన్నాడు. Again he says, feed my sheep. మళ్ళా గొర్రెలు మేపమని చెప్తున్నాడు. So feed my young people. నా యవనస్తులు మేపు. Middle-aged people. ఆ మధ్య వయస్కులు ప్రేమించు. Old people. తర్వాత వృద్ధాప్యులు ఉన్న వారిని కూడా పోషించు. It can be anybody. ఎవరైనా సరే. You will have the capacity to feed them. వారికి పోషించదగినటువంటి సామర్థ్యం నీకు కలిగి ఉంటావు. But for that, the only precept is to love the Lord more than anybody. దాని కొరకు కావాల్సింది ఏంటంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలి. And the more you feed a person, ఎంత ఎక్కువగా అయితే నువ్వు with the ప్రేమిస్తావు, word of God, దేవుని యొక్క వాక్యమును, these are the people who will have to lead the church. ఇలాంటి వారు సంఘమును నడిపించగలిగిన వారు అవుతారు. Not because I've got some government, I've got some influence in the government. ప్రభుత్వం ద్వారా నాకు కొంత సహకారం ఉందని చెప్పడం కాదు. I may have some influence in the government and the society, but I don't have the word of God. కనుక ఈ ప్రభుత్వం దగ్గర నుంచి, సొసైటీ దగ్గర నుంచి ఈ ప్రభావం మనం కలిగి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం నిజానికి నీకు రంజీలో ఉండదు. God doesn't care about all these things. వీటన్నిటి గురించి దేవుడు ఏమాత్రం పట్టింపు కలిగి లేడు. He wants His servants to feed the flock. దేవుడు తన యొక్క సేవకులను ఆయన మందను పోషించాలని కోరుతున్నాడు. And what is the second thing we see here? రెండోదిగా మనం చూసేది ఏంటి ఇక్కడ? What are you supposed to feed the flock with? కనుక దేని ద్వారా నువ్వు మందను పోషించాలా? The word of God, as you know. మీకు తెలిసినట్టుగా దేవుని యొక్క వాక్యంతో. And what is that word of God? దేవుని యొక్క వాక్యం ఏంటి ఇక్కడ? So that the flock also may love the Lord with all its heart. కనుక ఎలా పోషిస్తావు అంటే ఈ మంద సైతము దేవుణ్ణే ప్రేమించేలాగా నువ్వు పోషించాలి. Whenever you have to feed the people, ఎప్పుడైతే నువ్వు ప్రజలను పోషించాలని చూస్తావు, you must see whether they will love the Lord more or they're going to love you more. దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నారా లేకపోతే దేవుని కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తారా చూడాలి. Don't never preach for yourself. ఎప్పుడు నీ కొరకు బోధ చేసుకోవద్దు. We are only signboards in this world. మనము ఈ లోకంలో ప్రక్కన ఉన్నటువంటి వారు మాత్రమే. You know the signboard? సైన్ బోర్డ్ ఉంటుంది కదా. When you're coming to Arak Valley, there's a signboard there. అరకు వ్యాలీకి వస్తున్నప్పుడు అక్కడ సైన్ బోర్డ్స్ కనబడ్డాయి. It's showing the way to the Arak Valley. అరకు వ్యాలీకి రావడానికి మార్గాలు చూపించినాయి. There is, just see that and just go. కనుక అక్కడ మార్గం చూపించింది, ఆ మార్గంలో వచ్చాం. That's all. That's our ministry. మన పరిచయం అలా ఉండాలి. You are coming to the Lord. మన ప్రభు దగ్గరికి వస్తున్నారు. And on the way, you're just a signboard. మీరు మార్గంలో మీరు ఒక సైన్ బోర్డ్ గా ఉన్నారంటే Maybe they'll thank you for that. They'll thank you for that. దాని కొరకు నీకు వందనాలు చెప్తారు వాడు. Thank you for showing me the way to the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తును కనపరచు చాలా వందనాలు అని చెప్తారు. But that's all our ministry. మన పరిచయం అంతవరకే. So our feeding the people of God, దేవుని యొక్క ప్రజలను మనం పోషించే విధానము must always, be inclined to stir up their love for the Lord Jesus Christ. ఎల్లప్పుడూ వారి యొక్క ప్రేమ దేవునికి మాత్రమే ఉండేటట్టుగా రేకెత్తించాలి. Unless I am a person who loves the Lord with all my heart, నా పూర్ణ హృదయంతో ప్రేమించే వ్యక్తిగా నేను లేకపోతే I cannot make the people of God to love the Lord more. దేవుని యొక్క ప్రజలను దేవుణ్ణి ప్రేమించేటట్టుగా నేను చేయలేను. It's very difficult. చాలా కష్టం. So what is that I should endeavor? I must
See that I love the Lord with all my heart, with all my strength, with all my soul, with all my mind. కనుక దేవుని నేను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలంటే నేనేం చేయాలి? Now what does the Lord say? ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? I want my whole church to love me. నా సంఘం అంతా నన్ను ప్రేమించాలని కోరుతున్నాను. That is why I raised you up to be a servant. అందుకొరకే నిన్ను సేవకునిగా ఎంచుకున్నాను. So that, and I have raised you up to feed my flock. నా యొక్క మందను పోషించే దాని కొరకు నేను So ఎంచుకున్నాను. he is depending upon Peter. పేతురు మీద ఆధారపడుతున్నప్పటికీ, Peter, పేతురు do you love me? నువ్వు నన్ను ప్రేమిస్తావా? He says, yes, I love అవును you, Lord. ప్రేమిస్తాను ప్రభువా. Then you feed my sheep. అయితే నా మందను మేపు, Then you feed my lambs. నా యొక్క గొర్రె పిల్లలు మేపు. Because without that, ఎందుకంటే అది లేకుండా my motivating force is also wrong. అక్కడిక వాళ్ళ ప్రేరేపించడం అనే పద్ధతి బలవంతం And the చేయడం result also will be wrong. Result. దాని వల్ల వచ్చే ఫలితం కూడా తప్పే అవుతుంది. What should be the result? ఏంటి ఫలితం ఎలా ఉండాలి? The people of God must love the Lord with all their hearts. దేవుని యొక్క ప్రజలు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. And intimacy has to be developed. అక్కడిక వారి మధ్యలో సాన్నిహిత్యం పెరగాల. God is depending upon you and me for that. దాని కొరకు దేవుడు మీ మీద నా మీద ఆధారపడుతున్నాడు. Love the Lord your God with all your heart. నీ దేవుడే నీ యెహోవాని నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. So I must ask myself నన్ను నేను ప్రశ్న వేసుకోవాలి ఇక్కడ. whether this is the motivating force, whether this is the reason I am serving the Lord. నేను ఈ కారణం చేత ప్రభువుని ప్రేమిస్తున్నానా? This is the reason I am preaching the word of God. ఈ కారణం చేత దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నానా? What is feeding? What is feeding? పోషించడం అంటే ఏంటి? You give the word of God so that they are able to intake. కనుక నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఇస్తున్నావు, వాళ్ళు దాన్ని తినగలుగుతారు, అంటే జీర్ణించుకోగలుగుతున్నారు. They have to intake it. వాళ్ళు దాన్ని తీసుకోవాలా? So you present it to them in such a way. దేవుని యొక్క వాక్యాన్ని ఏ రీతిగా వారి ముందు ఉంచాలంటే, See the sisters, the wives in the houses, they go to the kitchen, they prepare the food in such a way that you are able to eat. కనుక సహోదరులు వారు ఆ యొక్క వంటశాలకు వెళ్తారు, ఆ యొక్క వంటను ఏ రీతిగా సిద్ధపరుస్తారంటే చేయబడిన వంటకాన్ని మనం తినగలుగుతున్నాం. Suppose they add a lot of salt there. ఒకవేళ ఆ సిద్ధపరిచిన దాంట్లో ఎక్కువ ఉప్పు వేశారు అనుకోండి, What will happen? It's come to the table. అది టేబుల్ మీద పెడతారు. What will you do? ఏం చేస్తాం మనం? You say. అక్కడికి తినలేము. It's not going inside, rather going outside. లోపలికి వెళ్ళడానికి మీద బయటకు వస్తుంది. So they take a lot of pains to see that the food is edible, that is very tasty and good. అక్కడికి చేసిన ఆహారము తినేదగినట్టుగా రుచికరంగా ఉండేటట్టుగా ఎంతో ప్రయాసపడి సిద్ధపరుస్తారు. So they spend a lot of time in the kitchen for that. దాని వరకు వంటశాలలో ఎక్కువ సమయం గడుపుతారు. They are thinking about all this mixture that has to be done. కనుక ఏమేమి వేస్తే రుచి వస్తుందని వాటి గురించి ఆలోచిస్తారు. Little bit of karam, కొంచెం కారము, then salt, తర్వాత కొంచెం ఉప్పు, and the tomatoes. తర్వాత టమాటాలు, So many things are mixed there. కనుక ఎన్నో కలుపుతారు దాంట్లో. And then it is given. అప్పుడు అది తీసుకొని The రాబడినప్పుడు children sit there and say, "Mummy, it's very tasty." పిల్లలు తింటారు, అమ్మా అమ్మ ఎంత బాగా చేసామంటారు. My mother finds it very difficult to stop them from gobbling up కనుక there. ఎక్కువ తినకుండా ఆ తల్లికి వాళ్ళని ఆఫ్ చేయడం కష్టమైపోతారు. So feeding the flock. కనుక మందను పోషించడం, We have been given entrusted this ministry of feeding the flock. దేవుని యొక్క మందను పోషించేటువంటి బాధ్యత లేకపోతే మనకు అప్పగించబడింది. One servant of God has said like this: ఒక దేవుని సేవకుడు ఇలాగ అన్నాడు, after you preach, నువ్వు బోధించిన you తర్వాత go in the midst of the congregation, ask them, సమాజం మధ్యలోకి వెళ్ళి అడుగు, was the ministry of the word of God acceptable to you? ఆ దేవుని యొక్క వాక్య పరిచర్య నేను చేశాను కదా, నీకు అది అంగీకారంగా ఉందా అని అడిగి చూడు. Was it? ఎలా ఉంది? Not for fame name. ఆ గొప్ప కొరకు కాదు. And he says you must have some patience to listen to what their comments are. వాళ్ళు ఏం విమర్శలు చేస్తారో వినే ఓపిక నీకు కూడా ఉండాలా. It's not going to be interesting. అది ఆసక్తికరంగా లేదా? It's not going to be biryani. అది బిర్యానీ లాగా ఉండకూడదు. That means you can say that a lot of things that were thrown into the dustbin. అంటే అర్థం ఏంటంటే చాలా వ్యర్థంగా డస్ట్బిన్ లో పడేసినట్టు అర్థం. What happens is a lot of salt is there. ఎక్కువ ఉప్పు వేసారనుకోండి ఏమవుతుంది? What happens? ఏమవుతుంది? All the food will go to the dustbin only. మీ యొక్క ఆటలో వేసిన ఆహారం అంతా డస్ట్బిన్ లో కలిసి Instead of going inside the stomach, కడుపులోకి వెళ్ళడానికి బదులుగా it is going to the dustbin. ఆ డస్ట్బిన్ లోకి వెళ్తుంది.
So I must ask myself, కనుక నన్ను నేను is the ప్రశ్నించాను. word of God going to the dustbin or going into their hearts? కనుక దేవునికి ఇవ్వబడిన దేవుని యొక్క వాక్యం డస్ట్బిన్ లోకి వెళ్తుందా, హృదయంలోకి వెళ్తుందా? This is a very important ministry for the sake of the Lord. కనుక దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క దృష్టిలో ఇది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. Because to this ministry, ఈ పరిచర్య ద్వారా every spot, every blemish that is hindering my love for the Lord is taken away, and I'm drawn closer to the Lord. కనుక నాలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమకు ఆటంకమైన ప్రతి మచ్చ, డాగు, కళంకము సమస్తను తీసివేస్తున్నాడు. ఆయన దేవుణ్ణి ప్రేమించడానికి సిద్ధపరుస్తున్నాడు. See, when they take gold from the earth, ఆ యొక్క భూమి నుంచి ఆ యొక్క బంగారు నిధిలో నుంచి బంగారం తీశారు. it's not in slabs, it's not big slabs. అవి పెద్ద పెద్ద ఉండవు, చాలా చిన్న చిన్న స్లాబ్స్ ఉంటాయి. It is mixed with mud. మట్టితో కలిసిపోయి ఉంటాయి. So they gather all that mud. ఈ యొక్క మట్టి అంతా సేకరిస్తారు. Here and there, it is shining here and there. అక్కడక్కడ ఎక్కడెక్కడైతే మెరుస్తుంటుందో And then what do? వారు ఏం చేస్తారు? They bring it under water. దాన్ని నీళ్ళలోకి తీసుకొస్తారు. Keep on washing it. దాన్ని కడుగుతూ వస్తారు. And at that time we see all the dust going away. కనుక అక్కడ వాళ్ళు చూస్తారు మురికంతా వెళ్ళిపోతా ఉంటుంది. Which is called the all the dirt goes away. కనుక దానికి అంటుకున్న మట్టి లేదా మురికి అంతా వెళ్ళిపోతుంది మెల్లగా. And the dross, it's called the dross. కనుక అది ముడి బంగారం అంటారు. It is all going away. అదంతా వెళ్ళిపోతుంది. Some are very hard dross. చాలా గట్టిగా ఉండేది ఉంటుంది. Therefore they use the fire also. దాని కొరకు వాళ్ళు అగ్నిలో తీసుకెళ్తారు ఈ బంగారాన్ని. That is why we have to use the word of God. That is when we have to use the word of God as fire. కనుక అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అగ్నిలో ఉపయోగించాలి మనం. Understand? So that the dross goes away. కనుక దానిలో ఉన్న మొస్తంతా And వెళ్ళిపోతుంది. what happens? ఏమవుతుంది? The gold is separated. ఇప్పుడు బంగారం వేరుపరచబడుతుంది. More and more the fire is used. ఎప్పుడైతే అత్యధికంగా ఈ యొక్క అగ్ని ఉపయోగించబడిందో The molecules of the gold, they come together. కనుక ఈ యొక్క బంగారం యొక్క చిన్న చిన్న నలుకలన్నీ ఒక దగ్గరికి వస్తాయి. The molecules of the gold, they come together. బంగారం యొక్క ముక్కలన్నీ కూడా ఒక దగ్గరికి చేస్తాయి. When you say 18 karat gold, 18 క్యారెట్ల గోల్డ్ అని చెప్పినప్పుడు it still, you see, it looks like actually the truth is that the molecules are separated by dross. కనుక దాని అర్థం ఏంటంటే ఈ 18 క్యారెట్ గోల్డ్ లో ఈ యొక్క బంగారం యొక్క ముక్కలన్నీ చేరినాయి, కానీ ఇంకా దాంట్లో మస్ట్ ఇంకా చేరు ఉందని అర్థం. It can be some metal. ఇంకా వాళ్ళు వేరే మెట్ల కావచ్చు. They come in between. ఆయన మధ్యలోకి వస్తాయి. Therefore, this gold is not full of pure gold. ఈ యొక్క బంగారము శుద్ధమైనది కాదు. So the goldsmith, what does it push it fire again. కనుక ఈ గోల్డ్ స్మిత్ చేసే పని అంటే దాన్ని మళ్ళా అగ్నిలో వేస్తాడు. And then we see that metal or whatever dross is there, it is also removed from there. కనుక దాంతో కలుసుకున్న వేరే ఇతర లోహాలు కానివ్వండి, దాంట్లో ఉన్న మస్ట్ కానివ్వండి, అదంతా వెళ్ళిపోతుంది మళ్ళా. And again this molecule comes together. ఇప్పుడు మళ్ళా ఈ యొక్క ముక్కలన్నీ దగ్గరికి వస్తాయి. And now it is made in 22 karat. ఇప్పుడు 22 క్యారెట్ అవుతుంది. Then more fire. ఇంకా అధికంగా అగ్నిలో తీసుకొస్తే The molecules come more together. ఇంకా దగ్గరికి చేరతాయి. The density of the gold is increased. కనుక బంగారం యొక్క సాంద్రత పెరుగుతుంది. Now it becomes 24 karat. ఇప్పుడు 24 క్యారెట్లు అవుతుంది. Now when the carat is increasing, ఎప్పుడైతే ఈ క్యారెట్స్ పెరుగుతుందో value also is increasing. బంగారం యొక్క విలువ కూడా పెరుగుతుంది. So your value, when you become intimate with the Lord more and more, కనుక ఎప్పుడైతే దేవునితో సాన్నిహిత్యాన్ని పెంచుకునేటువంటి విలువ ఎక్కువవుతుందో అప్పుడు నీ విలువ కూడా మారుతుంది. your value in the sight of God and your value in the ministry is also increasing. దేవుని దృష్టిలో నీ విలువ, పరిచర్యలో నీ విలువ కూడా పెరుగుతుంది. That's why the Lord is allowing so many trials in the life of His servants. అందుకొరనే దేవుడు తన దాసుల యొక్క జీవితాల్లో అనేకమైనటువంటి పరీక్షలు కూడా తీసుకువెళ్తున్నాడు. You may wonder, what is this? The believer is not suffering like this, but I, a servant of God, am suffering more. విశ్వాసులు ఏం శ్రమ పడలేదు, నేను దేవుని సేవకుడిని, నేనే ఎక్కువ శ్రమ పడుతున్నాను అని ఎప్పుడైతే అనుకుంటావో, Many times the servants of God suffer more. అనేక సందర్భాల్లో దేవుని సేవకులు ఎక్కువగా శ్రమ పడతారు. Why? ఎందుకు? Because He wants us to be used as instruments to equip the people of God. దేవుని యొక్క ప్రజలను సామర్థ్యం కలిగిన వారిగా చేయడం కొరకు అతను ఒక సాధనంగా So వాడబడతాడు. He is allowing trials in our life కనుక మన జీవితంలో శ్రమను అనుమతిస్తున్నాడు. so that we can become intimate with the Lord. ఆ దేవునితో సమీపత్యాన్ని తీసుకున్నాడు. The dross in between me and the Lord is now removed. కనుక నాకు నా దేవునికి మధ్యలో ఉన్నటువంటి మస్తు తొలగించబడుతుంది. I become closer and closer and closer and we can come to the Lord. నేను దేవునికి ఇంకా సమీపంగా తీసుకొని రావడం. So this is the first reason that we need to
the first reason, in order to be a servant of God, we must develop intimacy with the Lord. కనుక దేవునితో సాన్నిహిత్యం పెంచుకోవడానికి గల ప్రథమ కారణం ఇది. You love me more than these. వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? And the second reason is, రెండో కారణం, we are going to see that tomorrow also, and then the Bible studies further on. కనుక ఇక బైబిల్ స్టడీ కొనసాగుతున్నాను, రేపు కూడా దాని గురించి But చూద్దాం. I'll give you the reason. దానికి కారణం చెప్తాను నేను. Second thing God is expecting is రెండోదిగా దేవుడు కోరుతున్నది ఏంటంటే that we may exhibit God through our lives. మన జీవితాల ద్వారా మన దేవుని ప్రదర్శించే వారంగా ఉండాలి. Now the people of God, దేవుని యొక్క ప్రజలు they have to see the Lord through you. నీ ద్వారా లేదా నీలో ప్రభువుని చూడగలగాల. See, God is invisible, దేవుడు కనబడడు, అదృశ్యుడు. but He wants to make Himself visible. అయితే తను తాను కనపరుచుకోవాలని కోరుతున్నాడు. His character is visible. ఆయన యొక్క గుణగణాలు కనపరుచుకోవాలని కోరుతున్నాడు. That is why He created Adam and Eve. అందుకొరకనే ఆదాము హవ్వలు చేశాడు ఆయన. He is still invisible. When He created Adam and Eve, He is still invisible. He is a spirit. ఆయన ఆదాము హవ్వలు చేసినప్పుడు సహా ఆయన అదృశ్యుడే, ఆయన కనబడలేదు, ఆత్మరూపంలో ఉన్నాడు. Now when we see the fan, మన ఫ్యాన్ చూసాం when అనుకోండి, the fan rotates, ఫ్యాన్ తిరుగుతూ ఉంటది, you get breeze, మనకు గాలి వస్తుంది. but you cannot see the breeze. అయితే ఆ గాలిని మనం చూడలేదు. But that doesn't mean that there is no breeze. అయితే గాలి లేదని చెప్పడానికి లేదు కదా. You are able to feel it, మనం దానికి అనుభూతి పొందుతున్నాం, but you cannot see it. మనం చూడలేకపోతున్నాం. Even so, God cannot be seen, అలాగే దేవుడు కనబడట్లేదు కానీ but He is existing. ఆయన ఉన్నాడు. ఆయన And this invisible God, because He is a spirit, అదృశ్యుడైన దేవుడు ఆత్మ కనుక He created man మానవ సృష్టించాడు, who was visible, అతను కనబడుతున్నాడు. and He would impute all His characters inside the man. కనుక దేవుడు కలిగిన గుణగణాలన్నీ మానవులలో ఉంచాడు. That is the glory of God. అది దేవుని యొక్క మహిమ. When you say glory, it doesn't mean merely light. కనుక మహిమ అంటే కేవలము వెలుగు మాత్రం అనుకోవద్దు. It speaks about the character of God. దేవుని యొక్క గుణగణాలు చూపిస్తున్నది. Adam and Eve were given the glory of God. ఆదాము హవ్వలకి ఆ దేవుని యొక్క మహిమ ఇవ్వబడింది. The glory was in all its fullness, that they began to dazzle and they began to shine like God. కనుక ఈ యొక్క దేవుని యొక్క మహిమ వాడు ఎంత సంపూర్ణంగా వచ్చిందంటే వారు ప్రకాశమానంగా వెలుగుతున్నారు. So visibly they were going around and there was a light around them. కనుక వాళ్ళు కనబడేటట్టు వాళ్ళు అటు ఇటు కదులుతున్నారు, వాళ్ళ చుట్టూ వెలుగు ఉంది. But they had all the characteristics of God imputed to them. కనుక దేవుని యొక్క గుణగణాలన్నీ వాళ్ళలో ఇమిడి ఉన్నాయి. They had to exhibit God throughout this world, to their descendants and to the whole world. వారి తర్వాత వచ్చే సంతానం ద్వారా ప్రపంచం అంతటికి దేవుని యొక్క మహిమను కనపరచాలి. That is why the animals and the birds obeyed them. అందుకొరకే ఈ యొక్క పశువులు గాని పక్షులు గాని ఆదాము హవ్వలకు లోబడ్డాయి. He could call a lion like that. ఒక సింహాన్ని పిలిస్తే Come here means he'll come. రమ్మంటే వచ్చేది. Like a cat is coming in. కనుక ఒక పిల్లి వచ్చినట్లుగా వచ్చి అలా కూర్చునేది. And sit down. కూర్చోబెట్టి You can command an elephant and come. ఏనుగు రమ్మంటే వచ్చేది. It will come. వచ్చింది. Because they saw the glory of God visibly. ఎందుకంటే వీళ్ళు దేవుని యొక్క మహిమను కనపడేలాగా చూస్తారు. They saw the authority of God delegated to these people. కనుక దేవుని యొక్క అధికారము వీరి మీద ఉంచబడింది. And that is the place of a servant of God now. కనుక దేవుని యొక్క సేవకుని యొక్క స్థానం అలాంటిది. Listen, you are a delegated authority of God. దేవుని యొక్క అధికారాన్ని నువ్వు బదలాయిస్తున్నావు. But you must have the character of God. దాని కొరకు నువ్వు దేవుని యొక్క గుణగణాలు కలిగి ఉండాలి. Without that character, నీలో ఆ గుణగణాలు లేకపోతే you try to delegate God's authority, ఆ దేవుని యొక్క అధికారాన్ని ప్రదర్శించాలని కోరితే people will not accept it. ప్రజలు దాన్ని అంగీకరించరు. People will rebel. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. This is very important in the sight of God. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవుని దృష్టిలో. You first exhibit God, మొట్టమొదటిగా దేవుని ప్రదర్శించాలి. and then you exercise the authority of God. ఆ తర్వాత దేవుని యొక్క అధికారాన్ని ప్రదర్శించాలి. So this is very important sight of God. కనుక దేవుని దృష్టికి చాలా So ప్రాముఖ్యమైనది. the invisible God, ఆయన అదృశ్యుడైన దేవుడు he gets visible through us. మీ ద్వారా నా ద్వారా ఆయన కనబడుతున్నాడు. They see us, ఆయన మనల్ని చూస్తారు. and they must see Christ in us. మనల్ని చూసినప్పుడు మనలో ఉన్న క్రీస్తుని Why చూడగలరు. was John the Baptist so powerful? బాప్తిసం ఇచ్చే యోహాను అంత ప్రభావవంతంగా ఎదిగయ్యాడు. He said, repent. మారుమనసు పొందండి. The kingdom of God is at hand. దేవుని యొక్క రాజ్యం సమీపించినది. People are trembling. ప్రజలు మునిగిపోతున్నారు. Why? ఎందుకు? Because they could see Christ in him. ఎందుకంటే ఆయనలో ఉన్న క్రీస్తుని చూడగలిగారు. They slowly came to him to ask him, నెమ్మదిగా వచ్చి ఆయన అడిగారు, are you Christ? నువ్వే క్రీస్తువా? See the way he was radiating Christ. He was radiating God. కనుక క్రీస్తుని ఏ రీతిగా ప్రభావవంతంగా చేస్తున్నాడో ఆ యొక్క ప్రభావవంతం చూసి వాళ్ళే ఈయన క్రీస్తేమో అనుకున్నారు. So if you want your ministry to be effective, నీ యొక్క పని
పరిచర్య అది ప్రభావవంతంగా ఉండాలంటే you must be more like Christ. క్రీస్తు వలె అధికంగా ఉండాలి. You must be able to exhibit Christ. నువ్వు క్రీస్తును ప్రదర్శించాలి. So more you intimate you are with Him, ఎప్పుడైతే ఎంత ఎక్కువగా అయితే ప్రభుతో నువ్వు సాన్నిహిత్యం కలిగి ఉంటావో you will also draw others to become intimate with Him. ఇతరులను కూడా ప్రభువుకు సమీపస్తుగా నడిపించగలరు. And the more you are exhibiting Christ, you will make others also to exhibit Christ. నువ్వు ఎంతగా క్రీస్తును ప్రదర్శించగలుగుతావో ఇతరులు కూడా అదే స్థాయిలో క్రీస్తును ప్రదర్శించగలుగుతారు. Now let us understand the essence of this ministry. ఈ పరిచర్య యొక్క ఆ యొక్క విలువను మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. If you go with your human character, fallen nature, nobody will accept God. ఒకవేళ మానవ స్వభావంతో పడిపోయినటువంటి స్వభావంతో పడిపోయిన జీవితం కలిగి కనుక వెళ్తే ఎవ్వరు కూడా మనల్ని అంగీకరించరు. Satan was watching when Adam and Eve were calling all the animals. ఆదాము అవ్వలు ఆ యొక్క జంతువులు పిలుస్తున్నప్పుడు సాతాను గమనిస్తున్నాడు. What is this? Lion is walking slowly, very ఎంత reverentially. నెమ్మదిగా ఆయన దగ్గరికి పిలుచుకుంటే పిలవగానే He couldn't bear it. తట్టుకోలేకపోయాడు సాతాను. So he wanted to destroy them. కనుక వారిని నాశనం చేయాలనుకున్నాడు. So he knew that only sin is the only way. కనుక దానికి ఒకే ఒక మార్గం పాపం అనుకున్నాడు. If sin comes in between, పాపం ఎప్పుడైతే మధ్యలో it వచ్చిందో will divide the intimacy with God. ఆ దేవునితో ఉన్నటువంటి యొక్క సాన్నిహిత్యాన్ని దూరం చేస్తుంది. It will divide the fellowship with God. దేవునితో ఉన్న సహవాసం దూరం చేస్తుంది. And it will stop hindering them to exhibit God. ఆ దేవుణ్ణి ప్రదర్శించే విషయంలో ప్రభువును చేయకుండా ఆపుతుంది. In Tamil there is a proverb. తమిళ్లో ఒక సామెత ఉంది. పూవోడు சேர்ந்த நாரும் மணக்கும். There is, women sometimes wear flowers. కొన్ని సార్లు స్త్రీలు ఆ పువ్వులు పెట్టుకుంటారు. So it is in that it is one it is actually connected to a small reed like. కనుక దానికి ఆ పువ్వులన్నీ కూడా ఒక దానికి దండలా గుచ్చుతారు దానికి. Even after the flowers fall, ఆ పువ్వులు పడిపోయినా కానీ just smell that reed. కనుక అది వచ్చేటువంటి వాసన వస్తుంది. It will have the savor of that flower itself. కనుక ఆ పువ్వు యొక్క వాసన వస్తుంది అక్కడ. So who is that flower? ఎవరా పువ్వు? It's the Lord. ప్రభు. And we are just the reed. మనము ఆ మధ్యలో ఉన్న దారాన్ని. But more and more the reed has been with the flower. ఎంత ఎక్కువసేపు అయితే ఈ దారం పువ్వులతో It ఉంటుందో will give the savor of that flower. ఆ యొక్క పువ్వుల యొక్క సువాసన వెదజల్లుతుంది. So very important is అది చాలా ముఖ్యమైనది. that we are called to exhibit God also. మన జీవితాన్ని అలాగే మన జీవితంలో క్రీస్తుని ప్రదర్శించాలి. You see in Genesis in Psalm 19. కీర్తన 19లో చూస్తే Psalm 19 and verse 1. కీర్తనలో 19 12వ వచనం. I'm closing with this. దీంతో Then ముగిస్తాను. we'll see later. తర్వాత మనం తర్వాత చూద్దాం. Psalm 19 and verse 1. 19వ కీర్తన 1వ వచనం. Let's read together, please. కలిసి చదువుదామండి. The heavens ఆకాశములు declare the దేవుని glory of మహిమను God. The వివరించున్నవి. firmament shows His అంతరిక్షం handiwork. ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. See, the heavens declare the glory of God. ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. What does it speak about? అది ఏం చూపిస్తుంది? It speaks about the sun and the moon and the stars. అది సూర్య చంద్ర నక్షత్రాలు చూపిస్తుంది. The visible heaven. కనబడేటువంటి ఆకాశాన్ని. It is declaring, it seems, the Bible says, the glory of God. బైబిల్ చెప్తుంది అవి దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. What is the meaning? దాని అర్థం ఏంటి? How can the heavens ఆకాశములు దేవుని మహిమను ఎలా వివరించగలవు అసలు? They are showing the character of God. దేవుని యొక్క గుణగణాలు చూపిస్తున్నాయి. What is the character of God? ఏంటి దేవుని యొక్క గుణగణం? The sun and the moon and the stars show the power of God. సూర్యుడు గాని చంద్రుడు గాని నక్షత్రములు గాని How దేవుని యొక్క శక్తిని చూపిస్తున్నాయి. powerful He is. ఆయన ఎంత శక్తిమంతుడు. And they are all orbiting in the space విశ్వంలో అవన్నీ కూడా తిరుగుతా ఉన్నాయి. without foundation. దానికి ఎటువంటి మూలం లేదు, ఆధారం లేదు. That speaks about the wisdom of God. అది దేవుని యొక్క జ్ఞానాన్ని చూపిస్తుంది. And moreover, the sun is showing that God is light. కనుక ఈ సూర్యుడు దేవుడు వెలుగై ఉన్నాడని మనకు He చూపిస్తుంది. is the source of light. ఆ వెలుగులకు మూలమై ఉన్నాడు ఆయన. So the purpose of their creation they are fulfilling. కనుక సృష్టి యొక్క ఉద్దేశము అవి నెరవేరుస్తున్నాయి. They are declaring the glory of God. దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. There is a God. అది దేవుడు. He is light. ఆయన వెలుగు. He is all powerful. ఆయన He is సర్వశక్తిమంతుడు. all wise. ఆయన సర్వజ్ఞాని. So all these things they are keeping on declaring. ఇవన్నీ కూడా అవి ప్రకటిస్తూనే ఉన్నాయి. That is the glory of God. అది దేవుని యొక్క మహిమ. But things that they cannot declare. ఏవైతే ప్రకటించలేవో What is that? ఏంటది? The love of God. దేవుని యొక్క ప్రేమ, The humility of God. దేవుని యొక్క వినయము,
the meekness of God, దేవుని యొక్క సాత్వికము, the patience of God, దేవుని యొక్క సహనము, the sweetness of God, దేవుని యొక్క మధురము they cannot declare. అవి చెప్పలేవు. That was supposed to be declared by అవి man, అవి ఎవరు ప్రకటించాలా? మనుషులు, by Adam and Eve. ఆదాము ఎవరు But ప్రకటించాలి? they failed in that matter. ఆ విషయం తప్పిపోయారు. Now the Lord is saying ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, that same glory అదే మహిమ has to be revealed again by man. Because God is a God of purpose. He will not change his purpose. ఆ దేవుడు ఒక ఉద్దేశం కలిగిన వాడు, తన ఉద్దేశాన్ని మార్చుకునేవాడు కాదు. ఇప్పుడు అదే మహిమను ఇప్పుడు మానవుడు తిరిగి ప్రకటించాలి. So the Bible says, బైబిల్ చెప్తుంది you are like gods. మీరు దైవములు అని. What does that mean? దాని అర్థం Does it mean that we are like gods in position? మనం స్థానంలో దేవుడు అయిపోయామని కాదు. అక్కడ Not in position. స్థానంలో మన దేవుడు Never కాదు. dare to take the position of God. దేవుని యొక్క స్థానం మనం ఎప్పటికీ తీసుకోలేము. But in disposition, that is the character. కానీ దాన్ని మనం ప్రదర్శించాలి. అనగా మన లక్షణం ద్వారా ప్రదర్శించాలి. Satan also wanted to be like God. సాతాను కూడా దేవుని వలె ఉండాలని ప్రయత్నం చేశాడు. He wanted to be like God in position. ఆ స్థానంలో దేవుని వలె ఉండాలని ప్రయత్నం చేశాడు. That is why he became, being an archangel, became the devil. కనుక ప్రధాన దూతగా ఉండవలసిన వాడు కాస్త సాతాను అయిపోయాడు. Every time a person is pressing on for position, he'll become like a devil. ఎన్ని సందర్భాల్లో అయితే ఏ వ్యక్తి అయితే స్థానం కొరకు ప్రయాసపడతాడో అతను ఆ స్థాయిలో జారిపోతాడు. All who are pursuing out of position are only becoming devils. కనుక ఎవరెవరైతే స్థానం కొరకు ప్రయాసపడతారో వాళ్ళందరూ చివరికి దయ్యాలుగా లేకపోతే సాతానుగా మారతారు. Being very careful. జాగ్రత్తగా ఉండండి. Don't press for positions. ఆ స్థానం కొరకు ఎవరు కూడా ఒత్తిడి It చేసుకోకూడదు. is a character of Satan. ఇది సాతాను యొక్క గుణగణం అది. But what God wanted is, దేవుడు ఏం కోరుతున్నాడంటే we must be like him మనం ఆయన వలె ఉండాలా in character, ఆ లక్షణంలో, in his love, ఆయన ప్రేమలో, his patience, ఆయన యొక్క in సహనంలో, his humility, ఆయన యొక్క వినయంలో, in his meekness. ఆయన యొక్క సాత్వికంలో, Think about all the beauty in his purity and holiness. ఆయన యొక్క పవిత్రత, ఆయన పరిశుద్ధత. So that is the display. అది మనం That ప్రదర్శించాలి. is what we have to exhibit in this world. ఈ లోకంలో మనం దాన్ని చూపించాలి. So the invisible God, కనుక అదృశ్యుడైన దేవుడు he wanted all these characters to be displayed very visibly. ఆయన గుణగణాలన్నీ కూడా అందరూ చూడడానికి కనబడేలాగా ప్రదర్శించబడాలని He కోరుతున్నాడు. depended upon Adam and Eve. ఆదాము అవ్వల మీద ఆధారపడ్డాడు. They failed in the వాళ్ళు తప్పిపోయారు ఆ విషయంలో. Then he depended upon the people of Israel. ఇశ్రాయేలు ప్రజల మీద ఆధారపడ్డాడు. That is why he brought a nation. అందుకొరకు ఒక దేశాన్ని They చూపించాడు. also failed. వాళ్ళు తప్పిపోయారు. Now ఇప్పుడు he sent his own son తన సొంత కుమారుని in పంపించాడు. his bodily form. ఆ యొక్క మానవ శరీరాకారం. And the Lord Jesus 100% revealed the Father. ఆ ప్రభువైన యేసుక్రీస్తు 100% తండ్రిని బయలుపరిచాడు. That is why we have to study the character of Christ. అందుకొరకే క్రీస్తు యొక్క గుణగణాలను మనము అధ్యయనం చేయాలి. And the church, సంఘంగా now after the Lord has gone up to heaven, ఆ ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు having exhibited the Father in all 100%, ఆ 100% తండ్రిని ప్రదర్శించిన తర్వాత he wants the church to be displayed to the people of the world through the church now. ఇప్పుడు సంఘము ద్వారా లోకంలో ఉన్న ప్రజలకు అదే తండ్రిని ప్రదర్శించాలని కోరుతున్నాడు. Can you understand? You're calling? అర్థమైంది ఇప్పుడు. That is why he has made us his own body. అందుకొరకే తన సొంత శరీరంలోకి మనం He is తీసుకొచ్చాడు. the head. ఆయన శిరస్సు. And the head is, what is it teaching? అది మనకి ఏం నేర్పిస్తుంది? That we must behave like God. మనము దేవుని వలె మనము ప్రయాసపడాలి. In character, ఆ యొక్క లక్షణంలో, in his patience, ఆయన యొక్క సహనములో, in his humility, ఆయన యొక్క వినయములో, in his love, ఆయన యొక్క ప్రేమలో, in his purity. ఆయన యొక్క పవిత్రతలో. That is the mission of the church. అది సంఘం యొక్క పని. So now when people see the church, ప్రజలు సంఘము చూసినప్పుడు they must be able to see God in there. ఆ సంఘములో దేవుని చూడగలగాల. Are they able to see the Lord in the church? వారు సంఘములో దేవుని చూడగలుగుతున్నారా? We only claim the promise. మనం కేవలం వాగ్దానం కోరుకుంటాం. Where 2 or 3 are gathered in his name, he is already there. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నాన్న కోడతారో అక్కడ దేవుడు ఉంటాడు. He is not there. ఆయన నిజానికి లేడు అక్కడ. Only the church which is gathered in his name, that is the purpose of the name, means the purpose for which Christ came. ఎక్కడైతే ఏ సంఘం అయితే దేవుని యొక్క నామంలో చేరతారో, అనగా అర్థం ఏంటంటే క్రీస్తు ఎక్కడున్నాడో ఆ యొక్క నామంలో చేరతారో అక్కడ దేవుడు ఉంటాడు. The purpose, they are holding on to the purpose. మనం ఒక ఉద్దేశంతో చేరి వస్తున్నాం. Therefore they express the character of God. అందుకని అక్కడ
దేవుని యొక్క గుణగణాలు Not ప్రదర్శించబడతాయి. because we got 3 mats. అటు మూడు ఇటు మూడు చాపలు ఉన్నాయని And కాదు. we have this order of brothers, sisters, sitting సహోదరుడు there. వేరుగా సహోదరుడు వేరుగా కూర్చుంటాం అది కాదు. And then we have 3 songs. ఆ మూడు పాటలు, And we have Lord's table. ప్రభు యొక్క బల్ల, It doesn't mean God is present there. ఇవన్నీ కలిగి ఉంటే దేవుడు ఉంటాడని లేదు. In spite of all this, they will not be, the Lord will not be present. కనుక ఇవన్నీ కలిగి ఉన్నప్పటికీ ప్రభు అక్కడ లేకపోవచ్చు. He is sovereign. ఆయన సార్వభౌముడు. But when you understand మనం గ్రహించగలం the calling of the church, సంఘం యొక్క పిలుపు, the calling of the church is to exhibit God. సంఘం యొక్క పిలుపు ఏంటంటే ప్రభువును ప్రదర్శించాలి. So remember these 2 important things. ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు One is గమనించాలి. intimacy with God, ఒకటి దేవునితో సాన్నిహిత్యము, and the second is రెండవది exhibiting God. ప్రభువుని ప్రదర్శించాలి. So when each and every individual believer ప్రతి విశ్వాసి ఇది కనుక ఎప్పుడు కలిగి ఉంటాడో, is taught this truth ఈ సత్యాన్ని ప్రారంభిస్తాడో, and they surrender to express this, ఆయన ఎప్పుడైతే దాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాడో, God is glorified, దేవుడు మహిమపరచబడతాడు, God is seen, దేవుడు చూస్తాడు, and the purpose is fulfilled. దాని యొక్క ఉద్దేశం నెరవేర్చబడుతుంది. Therefore, they are also personally blessed by God. ఆ రీతిగా వాడు కూడా వ్యక్తిగతంగా దేవుని ద్వారా Their ఆశీర్వదించబడతాడు. prayers are being answered. వారి యొక్క ప్రార్థనలు So all అంగీకరించబడతాయి. these things we must understand. ఇవన్నీ మనం గ్రహించాలి. So we must go with this thought. మనం ఈ తలంపుతో వెళ్ళాలి. I must express Christ, నేను క్రీస్తుని and I చూపించగలను. must love Him with all my heart. నా పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమించాలి. May the Lord bless His word. దేవుడి యొక్క వాక్య భాగాన్ని మన కొరకే దీవించుగాక. We'll see later on as to మిగిలిన how to exhibit God. ఏ రీతిగా ప్రభువుని ప్రదర్శించాలని తర్వాత మనం చూద్దాం. దేవుడు తన వాక్యాన్ని మన మధ్య తీసుకొచ్చాడు. మనకు సమయం లేదు కానీ ఒక సహోదరుడు ఒక సహోదరి దయచేసి విన్న వాక్యం గురించి ప్రభు మేము నొప్పిస్తే దాని కొరకు ప్రార్థన చేయండి. దాని తర్వాత మనం ముగించుకుందాం. ఒక సహోదరుడు ఒక సహోదరి మాత్రం ప్రార్థన చేయాలి. మహోన్నతమైన తండ్రి, మహాపరిశుద్ధమైన దేవాన్ని ఆదుకోవడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.